తిరుపతి జిల్లాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తి బుచ్చినాయుడు కంట్రిగా రోడ్లోని రామచంద్రన్ మిషన్ దగ్గర 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఘటనలో 20 మందిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుల్లో 3 మహిళలు ఉన్నారన్న ఆయన ప్రధాన నిందితుడు అరక్కు చెందిన అప్పన్న పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. అప్పన్న నుంచి గంజాయిని తీసుకొచ్చి నిందితులు విక్రయిస్తున్నట్లు వివరించారు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. అక్కడక్కడ మైన్యూట్ క్వాంటిటీస్లో ఈ గాంజా అనేది సరఫరా అవుతుంది. అలాగే ఈ లేబర్కిను నార్త్ ఇండియా నుంచి వచ్చిన లేబర్స్ మనకు ఎక్కడైతే హోటల్స్ రెస్టారెంట్స్లో వీళ్ళందరూ కూడా చిన్న చిన్న క్వాంటిటీలో వాడకం జరుగుతుంది. సో దీన్ని టైటన్ చేస్తూ ఈ సప్లైస్ ఎక్కడి నుంచి వస్తున్నాయని విచారించడానికి కనుగొనడానికి అడిషనల్ ఎస్పీ సెబ్ రాజేంద్ర ఆధ్వర్యంలో సెబ్ పోలీసులందరూ అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులందరూ కూడా అడిషనల్ ఎస్పీ కులశేఖర్ వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్గా ఫామ్ చేసి జిల్లా మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరెవరికి సరఫరా అవుతుంది అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తే వెహికల్ చెకింగ్, సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ చేయడంతో మనకి శ్రీకాళహస్తికి చెందిన వ్యక్తి నాగేంద్ర అనే వ్యక్తి అరకు నుంచి ఈ గాంజాని తెప్పించుకొని ఇక్కడ మైన్యూట్ క్వాంటిటీస్లో ఇక్కడ ఇస్తూ అలాగే ఇక్కడ నుంచి చెన్నై, కేరళలో కూడా పంపిస్తున్నాడు. సో ఈ నెక్సెస్ అంతా కూడా బ్రేక్ చేస్తూ ఒకరి ద్వారా ఒకరందరినీ కూడా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ట్రాన్స్పోర్టర్స్, పెడలర్స్ అలాగే కన్జ్యూమర్స్ దాకా ఎవరైతే సరఫరా చేస్తారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. ఇంకా కూడా చాలామంది ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గాంజాతో పాటు మనం 22 కేజీల గాంజాతో పాటు 20 మందిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరిపైన కూడా కమర్షియల్ క్వాంటిటీ దాంట్లో యూసేజ్ దాంట్లో వీళ్ళందరినీ బుక్ చేస్తున్నాం. అలాగే మనకి ప్రీవియస్ అఫెండర్స్ కూడా ఉన్నారు చాలా కేసులు.